వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం పూర్తి గేయం పాడాలని ఇటీవల చట్టం చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వందే మాతరాన్ని జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా అవమానం, ఆటంకం లేదా అడ్డంకి కలిగించే వారిని జైలుకు పంపాలని పేర్కొంది. ఇప్పటి వరకు 1971 నాటి చట్టం ప్రకారం ప్రధానంగా జనగణమన, జాతీయ జెండా, రాజ్యాంగ గౌరవానికే రక్షణ కల్పిస్తోంది. కొత్త ప్రతిపాదన ద్వారా వందే మాతరానికి అదే న్యాయస్థాయి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టబద్ధంగా జాతీయ గీతం, జాతీయ గేయం మధ్య ఉన్న రక్షణ తేడాను తొలగించింది. వందే మాతరాన్ని అవమానించే లేదా పాడటాన్ని అడ్డుకునే వారికి గరిష్టంగా 3 ఏళ్లు జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కేంద్రం చట్టపరమైన రక్షణ కల్పించింది. ఇది ప్రతి సందర్భానికి తక్షణ శిక్ష అన్న అర్థం కాదు. ఉద్దేశం, పరిస్థితి, చర్య, తీవ్రత వంటి అంశాలను కోర్టు పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది భావోద్వేగ ప్రతిస్పందన కంటే న్యాయపరమైన ప్రక్రియలో లోబడి పనిచేసే చట్టమే. ఈ నిర్ణయానికి సాంస్కృతిక కోణం ఎంత ఉందో రాజకీయ సంకేతము అంతే ఉంది. వందే మాతరానికి ఉన్న చారిత్రక గుర్తింపును మరింత బలపరచడం ద్వారా జాతీయతా భావనను కేంద్రం ముందుకు తెస్తోంది. అదే సమయంలో ఈ అంశం దేశవ్యాప్తంగా భావోద్వేగ స్పందనలను రేకెత్తించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చట్టం దేశభక్తి చిహ్నాలపై గౌరవాన్ని పెంచుతుందని మద్దతుదారులు వాదించవచ్చు. కానీ మరోవైపు గౌరవం చట్టబద్ధ శిక్షలతో ఎంతవరకు నిలుస్తుంది అన్న ప్రశ్న కూడా సహజమే. గీతాన్ని లేదా గేయాన్ని గౌరవించడం సామాజిక నైతికత నుంచి రావాలి. చట్టం దానికి తోడ్పడగలదు, కానీ పూర్తి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. మొత్తంగా చూస్తే వందే మాతరానికి రక్షణ కల్పించాలన్న కేంద్ర నిర్ణయం ఒక సాంస్కృతిక, చట్టపరమైన ప్రకటన. దేశ గౌరవ చిహ్నాల పట్ల నియమబద్ధమైన గౌరవం ఉండాలన్న సందేశం ఇందులో ఉంది. అయితే ఈ సవరణ ఎంత దూరం అమలవుతుందో, పార్లమెంట్లో ఆమోదం తర్వాత దాని పరిధి ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.